గ్రామీణ ప్రాంతాల వారు కూడా చిన్న చిన్న స్కిల్స్తో పాటు అందులో పనిచేసుకునే అవకాశం వాళ్ళందరికీ కూడా దక్కుతుంది. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్కి కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి ఈ యొక్క బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి అలాగే డిఫెన్స్ సెక్టర్ చాలా ముఖ్యమైనటువంటిది. డిఫెన్స్ సెక్టర్లో 2014కు ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయనంటే మన భారతదేశంలో అవసరమైనటువంటి డిఫెన్స్ యంత్రాలు కానీ ఏవైనా మెషినరీ ఉంటే ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితిలో ఉండేది. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మొత్తం మార్చారు. డిఫెన్స్ అనేది ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మనం ఇంకెవరి మీద వివిధ ఇతర దేశాల మీద మన సురక్షితం కోసం మనం ఆధారపడకూడదు. ప్రతి ఒక్కటి మన దగ్గరే తయారు కావాలని లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిఫెన్స్ మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన తర్వాత ఈరోజు ఎక్స్పోర్ట్స్ తగ్గించుకొని మనం తాలూకా ఆత్మనిర్భరత మనం పెంచుకొని డిఫెన్స్ రంగంలో కూడా అత్యధికంగా వస్తువులు కానీ ఆ మిషనరీ కానీ అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నాం. దాని తాలూకా ప్రభావమే గత సంవత్సరంలో మన దేశం మీద ఉగ్రవాదుల తాలూకా దాడి జరిగితే చెంప చెల్లు అనే విధంగా టెర్రరిస్టులు కూడా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా సమాధానం చెప్పగలిగామనంటే డిఫెన్స్ సెక్టర్లో మనం సాధించినటువంటి ప్రగతి వల్లే అది చేయగలిగామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటు గ్రీన్ ఎనర్జీ, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా సరే ఎనర్జీ అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర. ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉందనంటే ఒకరోజు ఇంట్లో కరెంటు లేకపోతే గిలగిల కొట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఫోన్ పని చేయకపోతే ఏం చేయాలో ఎవరికి కూడా తెలియదు మనకి. అంటే కరెంటు మీద ఎంత ఆధారపడి ఉన్నా అది ఒక నిత్యావసర వస్తువులాగా కరెంట్ ఈరోజు మనకందరికీ కూడా తయారు. ఈరోజు ఉండే జనరేషన్లో కరెంటు లేకపోతే ఒక అడుగు ముందుకు మనం వేయలేము. అలాంటిది రేపు భవిష్యత్తు గురించి టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత రేపు అన్ని ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధి చెందాలనంటే ఎనర్జీ సెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. అయితే దాంట్లో ఇంకొక ఆలోచన కూడా, ఎనర్జీని ప్రమోట్ చేస్తూ మన భూమిని మన ప్రకృతిని మనం కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకనే గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్ కూడా భారతదేశం ఒక ప్రధానమైన వేదికగా ఈరోజు తయారై గ్రీన్ ఎనర్జీని కూడా మనం ప్రమోట్ చేయడానికి కేంద్రం తాలూకా సహకారం ఈ యొక్క బడ్జెట్ ద్వారా వాళ్ళందరికీ కూడా లభిస్తుంది. అలాగే భారతదేశం తాలూకా పొజిషన్ నేను ఇందాకే చెప్పాను. ఒకప్పుడు తీసుకుంటే ఫ్రజైల్ 5, ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంకా ఇదే రేట్లో మనం కానీ అభివృద్ధి చెందుతూ ఉంటే 3rd లార్జెస్ట్ కూడా వెరీ సూన్ వీ విల్ ఆల్సో అచీవ్ దట్ ఫీట్. కానీ ఇంకో అద్భుతమైనటువంటి చేంజ్ ప్రపంచంలో ఏంటైతే ఇప్పుడు కనబడుతుంది, ఏ దేశానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంతో సత్సంబంధాలు పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఒక పక్కన దానికి మోదీ గారి తాలూకా లీడర్షిప్ ఉపయోగపడితే, మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాలూకా యాస్పిరేషన్స్, మన కల్చర్, వీటన్నిటి మీద కూడా ప్రపంచంలో భారతదేశం పట్ల ఉన్నటువంటి గౌరవం చాలా పెరిగింది. ప్రపంచంలో కూడా మీరు చూస్తే చాలా దేశాల మధ్యలో అనేక రకాలైనటువంటి విభేదాలు ఈరోజు ఉంటున్నాయి. కొన్ని అయితే యుద్ధాలు కూడా చేసుకునేటటువంటి ఆలోచనలు కూడా కొన్ని దారితీస్తున్నాయి. అటువంటి సందర్భంలో విశ్వబంధువుగా అంటే అందరికీ కూడా మనం ఒక నేస్తంగా భారతదేశం ఉంటూ అందరికీ అనుగుణంగా ఉంటూ ఏ ఒక్కరు చేయి కలపాలని చూసినా సరే వాళ్ళకి ఒక మంచి ఆలోచనతో మనం అగ్రిమెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అందులోనే యూకేతో కావచ్చు, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, ఎఫ్టాతో కావచ్చు, న్యూజిలాండ్తో